ఫిబ్రవరి 7వ తారీఖున వేల గొంతులు లక్ష డప్పుల కార్యక్రమాన్ని విజయవంతం కోసంకై సమన్వయకర్తలుగా వ్యవహరిస్తున్నటువంటి డాక్టర్ దర్వెల్లన్న గారికి, సౌత్ ఇండియన్ మైకేల్ జాక్సన్ నలిగంటి శరతన్న గారికి హృదయపూర్వక వందనాలు. మీకు కృష్ణమాదిగ విలువ తెలవాలంటే ఈ తెలంగాణ రాష్ట్రంలోనూ ఆంధ్రప్రదేశ్లో తెలియదు. మీకు నిజంగా కృష్ణమాదిగ విలువ తెలవాలంటే పోయి యూపీలో ఉండండి, ఒక్క వారం ఉండండి. ఎవడైతే కృష్ణమాదిగని మనువాదులు అంటుండో మీరు అప్పుడే దేవుడు అంటారు. ఒక్క వారం ఉండండి, బీహార్లో ఉండండి, ఒక వారం ఉండండి, నీ పరిస్థితి ఉందో నీకు తెలుస్తుంది. ఈ దేశంలో ఎక్కడ దళితుల మీద దాడి జరిగినా ఏం కాదు. కాకపోతే తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ దళితుల మీద దాడి జరిగిందనుకో బిడ్డ మీ బద్దలు భాష్యంగా ఒక్కగాని. ఒక్కసారి మేము నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఢిల్లీలో ఒక పెద్ద మనిషి లాయర్, సుప్రీంకోర్టు లాయర్, కౌనే ఈ బందా కృష్ణ మాదిగ కౌనే, అరే క్యా బాత్ కర్ రే భాయ్, బహుత్ అచ్చే బాత్ కర్. మీకు ఇక్కడ ఉన్న వాళ్ళకి అర్థం కాదు, ఇక్కడున్న మాదిగలకు అర్థం కాదు, మాదిగలకు కూడా అర్థం కాదు. మాదిగలలో సూడో మీద వాళ్ళని కొందరు వ్యక్తులు వ్యవహరిస్తున్నారు. వాళ్ళు ఇప్పటికైనా జ్ఞానోదయం తెచ్చుకొని ఫిబ్రవరి 7 తారీఖున జరిగే ఈ మహోన్నతమైన కార్యక్రమంలో పాల్గొని మీరు చేసిన పాపాలని కడుక్కోండి, ఇప్పటికైనా కడుక్కోండి. ఎస్, కృష్ణమాదిగ అంబేద్కరే, అభినవ అంబేద్కరే కాదని ఎవడన్నా వాళ్ళ చెప్పులు తీసుకొని ఊరవతల తడుగుతాం. అరే ఈరోజు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఈరోజు ఉందన్నా కృష్ణమాదిగ పోరాటమే కాదా? మీ గుండెల మీద చేసుకొని చెప్పండి, కృష్ణమాదిగ త్యాగం లేదా? ఈ రోజు ఏ కులానికి లేని ఈ దేశంలో 6,700 ఎక్కువ కులాల్లో కాక ఏ కులమన్నా కృష్ణమాదిగ అని చెప్పుకుంటున్నారా? దళిత కులంలో ఒక్కడన్నా గర్వంగా ఎస్ నేను మాదిగోడని చెప్పుకుంటున్నారా? ఎస్, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దళిత కులాల్లో మాదిగోడు మాత్రమే గర్వంగా రెడ్డికి ఈక్వలెంట్ గా ఎస్ నేను మాదిగోని రాబోయి నా పని చేయరా అని ఒక కలెక్టర్ని అడిగే స్థాయిలో ఉన్నాడు. లేదా మీ గుండెల మీద చేసుకొని చెప్పండి. ఎస్, ఈ రోజు మందకృష్ణ మాదిగ అన్న మనవాద అయితే అంబేద్కర్ కూడా ఏంది బ్రిటిష్ ఏజెంటే కాదంటారా? ఆ రోజు హక్కుల కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎవరి దగ్గరికి వెళ్ళిండు? వెళ్ళింది బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిండా లేదా? ఎస్, అంబేద్కర్ బ్రిటిష్ ఏజెంట్ అయితే నా మందకృష్ణలో కూడా ఏంటిది మనవాదే. అర్థమవుతుందా? హక్కుల కోసం ఏ నేను తీసుకోవడానికైనా నా కృష్ణలో రెడీగా ఉన్నాడు. కానీ దళితుల హక్కులే ముఖ్యం అనుకున్నాడు. నీ దగ్గర కాంగ్రెస్ పార్టీ దగ్గరికి రాలేదా? వచ్చినప్పుడు నువ్వేం చేసినావా? చేయకుండా డైరెక్ట్ డైరెక్ట్ బీజేపీ దగ్గరికి వెళ్ళిందా? ఎవడైనా కృష్ణమాదిగ మీద అవాకులు చెవాకులు సోషల్ మీడియాలో వేస్తే, వాని అస్తిత్వం కోసం వెళ్తే వాని బట్టలు ఉడవేసి కొట్టాల్సిన అవసరం ఏమాత్రమే ఉన్నది. ఇంకొక చిన్న విషయం అన్న శరతన, సారీ టు ఇంటరప్ట్, 2 నిమిషాలు మాట్లాడి నా చిన్న ఉపన్యాసం ముగిస్తా. నేను ఎందుకంటే నేను ఆవేదనతో మాట్లాడుతున్నాను. ఎందుకు మాట్లాడుతున్నా అంటే భీమార్మీ వర్గీకరణకు వ్యతిరేకమంట అని చాలా సోషల్ మీడియాలో సిగ్గులేని వాడు అమలాపూర్ ఎంపీ ఆడవాడు హర్ష కుమార్ గారు, ఓకే ఆడొకడు ఏం మాట్లాడాడు, ఢిల్లీలో సెప్టెంబర్ 14 తారీఖున పెద్ద ఉద్యమం జరగబోతున్నది వర్గీకరణకు వ్యతిరేకంగా అని పెట్టింది. అది నిజమా? కానీ నాకు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఆ ట్రాప్ లో ప్రొఫెసర్ కాశీం గారు కూడా పడాడు. దానికి కొనసాగింపుగా కాశీం సార్ ఏం మాట్లాడాడు, ఎస్ ఇందులో మేము మద్దతు ఇచ్చినాం, మేము భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ కి మద్దతు ఇచ్చినప్పుడు మేము చింతిస్తున్నామని మాట్లాడాడు. దానికి కొనసాగింపు ఎందుకు చింతిస్తున్నట్ట? వర్గీకరణకు వ్యతిరేకంగా మాట్లాడి కాబట్టి చింతిస్తున్నట్ట అన్నాడు. కానీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాట్లాడలేదు. మాట్లాడింది ఈ 10 టాపిక్ల మీద. ఈ 10 టాపిక్ల మీద చంద్రశేఖర్ ఆజాద్ మాట్లాడాడు. అందులో ఏమని మాట్లాడాడు? 15% రిజర్వేషన్ అమలు అవుతుంది షెడ్యూల్ క్యాస్ట్ కి. 15% కాదు రిజర్వేషన్ కావాల్సింది 10% గా పెంచాలి, దానికోసం ఉద్యమిస్తున్నాం, మహారాణి నిర్వహిస్తున్నామని చెప్పింది. మొదటి. రెండోది ఏం మాట్లాడాడు? ఓబీసీలకి 27% ఈ దేశంలో రిజర్వేషన్ అమలవుతుంది. 27% కాదురా, వాళ్ళ జనాభా కూడా పెరిగింది, వాళ్ళకు 15% పెంచి రిజర్వేషన్ అమలు చేయమని చెప్పింది. ఇంకేం చెప్పిండు? ఎస్ ఈ దేశంలో అన్ని ఉద్యోగాలన్నీ ప్రైవేటీకరణ అవుతున్నాయి కాబట్టి ప్రైవేట్ సెక్టర్ లో కూడా రిజర్వేషన్ కావాలని చెప్పింది. ఏ అంశం కూడా ఈ 10 అంశాల్లో ఏ అంశం కూడా రిజర్వేషన్ వ్యతిరేకంగా మాట్లాడలేదు. అత్యంత దయనీయమైన స్థితి ఏం తెలుసా? చెమరని చెప్పుకుంటూ చంద్రశేఖర్ ఆజాద్ ఉన్నాడు కదా, సొంత కులమే చెమర్లే
చంద్రశేఖర్ ఆజాద్ యొక్క దిష్టి బొమ్మను దగ్ధం చేసిరు. కావాలంటే వీడియోలు ఉన్నాయి చూడండి. నిజంగా వర్గీకరణకు వ్యతిరేకంగా మాట్లాడితే చెమటను ఎందుకు దగ్ధం చేస్తారు? అక్కడ మెజారిటీ అన్నది తెలుసు, కృష్ణన్నగా తెలుసు. ఎవరు వ్యతిరేకిస్తున్నారు? వర్గీకరణ ఎవరు వ్యతిరేకిస్తున్నాడా? చెమట వ్యతిరేకిస్తున్నారు. ఆజాద్ ఒకళ్ళు వర్గీకరణకు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళెందుకు దగ్ధం చేస్తారు? ఆజాద్ బొమ్మ ఎందుకు దగ్ధం చేస్తారు? మాయావతి క్లియర్ కట్ చెప్పింది స్టేట్మెంట్, వెరీ క్లియర్ చెప్పింది, ఎస్ మేము వర్గీకరణకు వ్యతిరేకం. ఆజాద్ చెప్పలేడు, అందుకే దగ్ధం చేశారడా. మిత్రులారు ఎప్పటికైనా వినండి, భీమ్ ఆర్మీ యునామినస్ గా వర్గీకరణకి సపోర్ట్ చేస్తున్నది. ఎందుకు వర్గీకరణ సపోర్ట్ చేస్తున్నది? కాంచీరాం సిద్ధాంతమే ఆజాద్ సిద్ధాంతం, ఆజాద్ సిద్ధాంతమే మా సిద్ధాంతం. 100% కాంచీరాం బాటలో ఆజాద్ నడుస్తాడు, ఆజాద్ బదులు మేము నడుస్తాం. 100% యునామినస్ గా భీమ్ ఆర్మీ వర్గీకరణకు మద్దతు ఇస్తున్నది. ఒకవేళ వర్గీకరణకు భీమ్ ఆర్మీ వ్యతిరేకం అంటే అనలేడు. మేము 100 సార్లు డిస్కషన్ నడిచినా మేము మాట్లాడి మాకు క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చిండు. ఏ రోజు కూడా అలాంటి కార్యక్రమం చేయనని. తాల్కృష్ణ హోటల్ జరిగినప్పుడు మాట్లాడాడు, ఢిల్లీలో కూడా మాట్లాడాడు. వీళ్ళందరూ దిగంబరే కాంబ్లే, ఎవడు అవలాడి రేంజర్ల రాజేష్ వాడి అందరూ వచ్చేసి ఏం చేశారు? వచ్చి ఆజాద్కి రాంగ్ ఫీడ్బ్యాక్ ఇస్తే జరిగిన చర్చలో మాకు వాగ్దానం ఇచ్చిండు. ఎట్టి కాస్ట్ లో కూడా వర్గీకరణకి భీమ్ ఆర్మీ ఆమోదం తెలియదు. ఒకవేళ నిజంగా భీమ్ ఆర్మీ వర్గీకరణ వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇస్తే దాని జరిగే పరిణామాలు వేరే రకంగా ఉంటాయి. నేను చెప్తున్నాగా, కృష్ణన్ననే ముఖ్యం మాకిడ, కృష్ణన్న ముఖ్యం, రాజ్యాంగమే ముఖ్యం మాకిడ. జై భీమ్, జై భీమ్ ఆర్మీ, జై మందకృష్ణ వారి. థ్యాంక్ యూ.